ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై, యెహోవా షమ్మాగా ఉన్నావు మాకై. ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై, యెహోవా షమ్మాగా. ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా. నీవే నేనేమై పోదునో దేవా. ఉన్నావు నాకై, ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై, యెహోవా షమ్మాగా. ఉన్నావు మాకై, ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై, యెహోవా షమ్మాగా. నీవే లేకపోతే నేనేమై ఉందునో యేసయ్యా. నీవే అవునయ్యా, నేనేమై పోదునో దేవా. ఉన్నావు నాకై, ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై, యెహోవా షమ్మాగా. ఉన్నావు తోడై, ఇమ్మానుయేలుగా ఉంటావు, యెహోవా షమ్మాగా. పరిశుద్ధుడా, మీరున్నారు గనకనే మేమున్నాం. మీరు లేకపోతే మేము లేమయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమేనని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. జనవరి నుండి ఆగస్టు వరకు 8 నెలలు మీ కృపలో కాపాడారు. 9వ నెలలోకి మేము ప్రవేశింపబోతున్నాం. ఎన్నో ప్రమాదాలు తప్పించారు, ఎన్నో అపాయాలు తప్పించారు, ఎన్నో అనారోగ్యాల నుంచి విడిపించారు. ఈ రోజున మేము మీ దయను బట్టి ఇలా ఉన్నాము తప్ప వేరొకటి లేదయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. అందరం ఒప్పుకుందాం. నీ కృపా. 2 చేతులు జోడించి యేసయ్యా, ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా బ్రతికున్నామంటే, ఈ స్థితిలో యేసయ్యా
మీ కృపా, మీ కృపా, మీ కృపా, ఇది మీ కృపా, మీ కృపా యేసయ్యా. మా జీవితాల్లో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీ కృపకై, మీ కనికరముకై, మీ వాత్సల్యముకై నిండు వందనాలు స్వామి. ఈ సమయంలో మీ లేఖనముల ద్వారా మా అందరితో మాట్లాడి, మీ వాక్కును పంపి, మీ వాక్కు ద్వారా దర్శించి మా హృదయాల్లో గొప్ప కార్యము జరిగించుమని, బలహీనను బలపరిచి వాడుకొమ్మని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.